Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. 2 రోజులు నా వాయిస్ వినిపించలేదని చెప్పి చాలా ఫీల్ అయినట్టు ఉన్నారు. అంటే ఒంట్లో బాగాలేదు మామ, అందుకే. సరే కానీ ఇప్పుడు నాగార్జున గారు నటించినటువంటి నా సామిరంగా మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న మూవీస్లో ట్రైలర్ ఏదైనా పెండింగ్ ఉందంటే అది ఈ సినిమాదే. అంటే కొంచెం లేట్గా షూటింగ్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. పట్టుబట్టి ఎలాగైనా సంక్రాంతికి రిలీజ్ చేసేయాలి, అప్పుడు సోగ్గాడే చిన్నైనాతో ఎలా అయితే బ్లాక్ బస్టర్ కొట్టామో ఈసారి కూడా అలాగే బ్లాక్ బస్టర్ కొట్టేయాలి అని చెప్పి సంక్రాంతికి వస్తున్నారన్నమాట. సో ముందుగా ట్రైలర్ ఏమనిపించిందంటే, ట్రైలర్ కట్ డీసెంట్గా అనిపించింది కానీ పండక్కి మాత్రం ఇది సరైన సినిమా మామ. ఫ్యామిలీ ఆడియన్స్తోని థియేటర్ ఫుల్ అయిపోద్ది. నాగార్జున గారు ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేయాలని చెప్పి కసితో పగడబందీగా ప్లాన్ చేసుకుని వస్తున్నట్టున్నారు. ఆ ఒక్కడనే వస్తే ఏం బాగుంటుందని చెప్పి ఇటు పక్క నుంచి అల్లరి నరేష్ గారిని, ఇటు పక్క నుంచి రాజ్ తరుణ్ గారిని ఇద్దరిని తీసుకొచ్చేస్తున్నారు. కానీ మాస్ ఆడియన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ చాలా గట్టిగా ఉండబోతున్నాయి అని చెప్పి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. అయినా నాగార్జున గారు ఎక్స్పెరిమెంట్లు చేసి కొత్తగా ట్రై చేస్తారు కానీ మాస్ మూవీ తీస్తే మాత్రం ఏదో వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకోండి. కానీ ట్రైలర్లో నాకు ఏదైనా కొంచెం డ్రాబ్యాక్గా అనిపించిందంటే అషికా రంగనాథ్ గారి క్యారెక్టర్. అంటే ఆవిడేమో చూడడానికి బాగా యంగ్గా ఉన్నారు, కానీ ఏంటంటే కొంచెం మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. దానివల్ల కొంచెం తేడాగా ఉందన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డిలో కూడా హనీరోజ్ గారు మదర్ రోల్లో చూస్తే ఈవిడ మదరా అని చెప్పి మనం యాక్సెప్ట్ చెయ్యలేకపోయాం కదా. ఇక్కడ కూడా కొంచెం అలాగే అనిపిస్తుంది. సరే మూవీ బాగుందంటే ఈ పాయింట్ని మర్చిపోతారనుకోండి. సరే మూవీ చూసాక మాట్లాడుకుందాం. ఇంకా కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది మామ. అది మాత్రం గట్టిగా వర్కౌట్ అయ్యింది. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా ఒక మలయాళం మూవీకి రీమేక్ అన్నమాట. 2019లో వచ్చింది ఆ మూవీ. ఆ మూవీ పేరు పొరింజు మరియం జోషి. వికీపీడియా ఓపెన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ సినిమా కథ లూజ్లీ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అట. అంటే 1980s 90s ఆ టైంలో నిజంగా జరిగిన సంఘటనల్ని ఆధారంగా తీసుకొని ఆ సినిమా తీశారట. అయితే ఆ సినిమా కథని తీసుకొని ఆల్మోస్ట్ చాలా మటుకు చేంజెస్ అయితే చేసి ఇక్కడ మనకి తెలుగులో తీసుకొస్తున్నట్టుగా అయితే డైరెక్టర్ విజయ్ బిన్నీ గారు చెప్పడం జరిగింది. మరి చూడాలి నిజంగా అన్ని చేంజెస్ ఉన్నాయో లేవో అని. అంటే నేను ఇంకా ఒరిజినల్ వర్షన్ చూడలేదు మామ. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూసేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. మరీ డీప్గా మ్యాచ్ అవుతుందా, లేకపోతే కొన్ని చేంజెస్ ఏమైనా ఉన్నాయి అని చెప్పి మీకు తెలిసిందా అన్న విషయాన్ని. ఫైనల్లీ ఏంటంటే పండక్కి సరైన సినిమాలా అనిపిస్తుంది. చూద్దాం మరి ఈసారి పండక్కి నా సామిరంగానో కాదో అన్న విషయాన్ని. నాకైతే సినిమా కానీ కరెక్ట్గా వర్కౌట్ అయితే ఫ్యామిలీస్కి ఈ సినిమా ఫస్ట్ చాయిస్ అవ్వుద్దని అయితే అనిపిస్తుంది. ఇంతకీ మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. అవునట్టు ఇంతకీ మీకు ట్రైలర్ నచ్చిందా? మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో చెప్పండి, చూసేద్దాం. సర్లే కానీ కామ్గా వెళ్ళిపోద్ది మామ. కాస్త ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోద్దు. కొత్త వీడియో పట్టుకుని నోటిఫికేషన్లు వస్తున్నాయి అసలుకే. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.